సైడ్స్ టీవీ. కుండపోత వర్షాలకు కర్ణాటకలోని హంపి విరూపాక్ష దేవాలయంలోని సాలు మండపం కూలింది. దీంతో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐపై వారసత్వ సంపద పరిరక్షకులు విమర్శలు కురిపిస్తూ అంతర్జాతీయ ఖ్యాతి గడించిన ఈ కట్టడాన్ని పరిరక్షించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తోందంటున్నారు. విరూపాక్ష ఆలయాన్ని మండపాన్ని పునర్నిర్మిస్తుండగా వర్షాలకు కూలిపోయిందని ఏఎస్ఐ అధికారులు తెలిపారు. విరూపాక్ష దేవాలయం చరిత్ర, గుర్తింపు, పునర్నిర్మాణంపై మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ఏడవ శతాబ్దానికి చెందిన విరూపాక్ష దేవాలయం ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. సంగమ రాజవంశం స్థాపకుడైన హరిహరవన్ ఈ దేవాలయాన్ని కట్టించారు. 14వ శతాబ్దంలో శక్తివంతమైన విజయనగర రాజులు దీనిని తుంగభద్ర నది వరకు విస్తరించారు. కళలకు అత్యంత ప్రాధాన్యమిచ్చే విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు దీనిని తీర్చిదిద్దటంతో మతపరమైన సాంస్కృతిక కేంద్రంగా హంపి విరూపాక్ష దేవాలయం విలసిల్లింది. ద్రవిడ వాస్తు శిల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఎత్తైన గోపురాలు, గర్భాలయంపై శిఖరాలు, జటిలమైన చిత్రాలతో పెద్ద పెద్ద స్తంభాలతో గదులు నిర్మించారు. శిల్పాలతో అలంకరించబడిన ఈ గోపురం వివిధ దేవతలను, పౌరాణిక దృశ్యాలతో పాటు జంతువులు ఉన్నాయి. గర్భగుడిలో శివలింగం పూజలందుకుంటోంది. మంటపాల్లో వ్యాపారులు అనేక రకాలైన పూజా సామాగ్రిని భక్తులకు విక్రయించేవారని, కొన్నిసార్లు మృదికి కూడా ఉపయోగించేవారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇక్కడే మరికొన్ని ఆలయాలున్నాయి. హంపి విజయనగర సామ్రాజ్యానికి రాజధానిగా విలసిల్లింది. దక్షిణ భారతంలో గొప్ప హిందూ రాజ్యంగా, స్మారక చిహ్నంగా నెలకొంది. దీంతో ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. మండపాలన్నీ రాతి పిల్లర్లతో నిర్మించారు. పెద్ద పెద్ద వర్షాలు రోజులు తరబడి రావడంతో పిల్లర్లు దెబ్బతిన్నాయని ఏఎస్ఐ అధికారులు చెబుతున్నారు. 4 స్తంభాలతో 19 మీటర్ల పొడవున్న మండపంలో కేవలం 3 మీటర్ల మండపం దెబ్బతిందని ఆర్కియాలజికల్ సూపరింటెండెంట్ నిఖిల్ దాస్ చెప్పారు. మరో 4 ఏళ్లలో మండపమంతా కూలిపోనుందని, అందుకే మండపమంతా పునర్నిర్మిద్దామనుకున్నారు. అయితే భారీ వర్షాలకు అనుకున్న దానికంటే ముందే పడిపోయిందన్నారు. హంపిలోని 95 స్మారక చిహ్నాల్లో 57 కేంద్రం పరిరక్షించాల్సి ఉంది. మిగతావి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోకొస్తాయి. పునర్నిర్మాణం ప్రారంభించే ముందు అన్నింటినీ ఏఎస్ఐ డిజిటల్ డాక్యుమెంట్ చేసింది. 2019లో పునర్నిర్మాణం ప్రారంభించారు. మొదటి దశ 2019-20 పూర్తి చేయగా, రెండవ దశ 2022లో పూర్తి చేశారు. మండపాన్ని తర్వాత కట్టేవారు. ప్రస్తుతం ఒక భాగం పడిపోయింది. ప్రాధాన్యతాపరంగా మండపాన్ని పూర్తిగా కూల్చివేసి మళ్లీ కడదామని ఏఎస్ఐ భావించింది. వర్షాలకు మండపం కూలగానే హంపి సర్కిల్ ఏఎస్ఐ సీనియర్ ఆర్కియాలజిస్టులు, వారసత్వ సంపద పరిరక్షకులు, ఇంజనీర్లతో కమిటీ ఏర్పాటు చేసింది. ప్రస్తుత పరిస్థితిని డాక్యుమెంట్ చేయడంతో పాటు డ్యామేజ్ భాగాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నిస్తున్నారని, మరింతగా దెబ్బతినే పరిస్థితిని రానివ్వబోమన్నారు. పునరుద్ధరణ పనులను పెద్ద, చిన్నగా విభాగించి వాటిని నిధుల కోసం ఏఎస్ఐ డైరెక్టర్కు పంపుతారు. నిర్మాణం పనులన్నీ నిధులు, సంబంధిత వస్తువుల రవాణా, మానవ వనరులపై ఆధారపడి ఉంటుందని ఏఎస్ఐ అధికారులు తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కళ్యాణ కర్ణాటక పునర్నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 8 కోట్లు విడుదల చేసిందన్నారు. ఇది విజయనగరం నుంచి బీదర్ వరకు ఉన్న స్మారకాల పనులు పూర్తి చేసింది. ప్రస్తుతం రాతి స్తంభాలను నిర్మించాల్సి ఉంది. దీనికోసం అప్పటి రాజులు వాడిన రాళ్ల వంటి వాటినే వాడాలని ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఎక్కువ సమయం పట్టినా సాంప్రదాయ పద్ధతిని పాటించాలని భావిస్తున్నామన్నారు. ప్రస్తుతం మండపమంతా పడగొట్టి కొత్తది కట్టడానికి 3 నుంచి 4 నెలలతో పాటు 50 లక్షల రూపాయలు ఖర్చవుతుందని నిఖిల్ దాస్ చెప్పారు. ఈ నిర్మాణ
దుకాణాలను పరిరక్షించేందుకు యునెస్కో సైతం తన వెబ్సైట్ను ఓపెన్ చేసి తన ఆందోళనను వ్యక్తం చేసింది. విరూపాక్ష దేవాలయం నిరంతరం పూజలో ఉంది. ఇది ఆలయ సముదాయంలోని వివిధ భాగాలకు అనేక చేర్పులు, మార్పులకు దారితీసింది. అదేవిధంగా విరూపాక్ష దేవాలయం ముందు ఉన్న పురాతన మార్గంలో తారు రోడ్లు వేయడంతో పాటు దాని చుట్టూ ఉన్న ఆధునిక దుకాణాలను, రెస్టారెంట్లను ఎత్తులో నిర్మించడం దేవస్థానంపై ప్రతికూల ప్రభావాన్ని చూపాయన్నారు. ఆధునిక సాంకేతికతను ఉపయోగించి విరూపాక్ష దేవాలయాన్ని పరిరక్షించాలని భక్తులు, పురావస్తు పరిరక్షకులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు.